హలో హాయ్ అండి. ఇదైతే కానీ ఇంకా బేస్వాన్ రోజు పార్ట్ 2గా పెడతానన్నాను కదా, అదండి. ఇంకా జవాది పౌడరు కొంచెం అయితే కానీ పచ్చ కర్పూరమే ఎక్కువ యూస్ చేస్తానండి. రోజ్ వాటర్ కలిపేసి ఇంకా దేవుళ్ళని క్లీన్ చేసి ఇవి టిష్యూ అనమాట. మనకి టాబ్లెట్ లాగా వస్తే వేస్తే క్లాత్ టైప్ వస్తుంది, చాలా బాగుంటుంది, క్లీన్ అయిపోతుంది అనమాట బాగా. అందుకే ఇంకా కొత్త క్లాత్ కావాలి కాబట్టి నేను దేవుళ్ళకి ఇదైతే బాగా బెస్ట్గా ఉంటుందని దీంతో అయితే తుడిచేస్తున్నాను అనమాట. దీన్ని పిండేస్తే వాటర్ ఏముండదు. ఇంకా అలంకరణ అయితే దేవుళ్ళకి అయిపోయింది. ఇంకా విభూతిది అయితే బొట్టు కూడా పెట్టాను స్వామికి. అమ్మవారికి 2 చిన్న స్టిక్కర్స్తో ముక్కులు పెట్టాను. అదేమో మళ్ళీ అమ్మని డామినేట్ చేస్తా అన్నట్లు అనిపించింది. అవి అయితే కానీ తీసేసానులేండి. ఇంకైతే కానీ నేను ఇట్లా చెంపచారులాగా ఉంటాయి కదా, వాటిని అయితే కానీ ఇట్లా దండలాగా వేసాను. చాలా బాగా అనిపించింది. ఇంకా కలసం బొట్టు అయితే కానీ పెట్టేశాను రెగ్యులర్గా పెట్టినట్లే. మామూలుగా శ్రావణ మాసం అయితే అమ్మవారి ఫేస్ అయితే పెడతానమాట. నేను ఆల్రెడీ అమ్మవారి ఫేస్ కూడా అలంకరణ చేశాను చూడండి. కానీ మర్చిపోయి బొట్టు పెట్టాను. ఇది చాలా బాగా వచ్చింది కమలము, అందుకే నేను తివ్వలేదు, పెట్టలేదనమాట ఫేస్ని. ఇంక నేనైతే కన్నా టౌన్లోకి వెళ్ళాను పూలు అవన్నీ తీసుకుందాము అనేసి. ఇంకా అక్కడికి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకా బెల్లం ముద్ద అయితే కన్నా నేను రోడ్ సైడ్ తీసుకున్నాను. మా ఆయన మార్కెట్ దానికన్నా ఇది చాలా బాగుంటుంది అని. మా ఆయన వాళ్ళు కూడా ఒకప్పుడు బెల్లం ముద్దలు అయితే కన్నా చేసేవాళ్ళంట, అందుకని నాకు చెప్పాడు. మేమే బెల్లం పాకు పట్టేవాళ్ళము, ఇదైతే ప్యూరిటీనే ఉంటుంది తీసుకొని. ఇంక సర్లే అని తీసుకున్నాను. ఇంకా దేవుని రూమ్ అయితే కానీ ఇంక వచ్చిన తర్వాత క్లీన్ చేసేస్తున్నాను మధ్యాహ్నంగా మొత్తము. ఫస్ట్ అమ్మవారు ఉంది పైన, మీరు చూసే ఉంటారు మా దేవుని రూమ్లో. ఆమెకైతే టిష్యూతో తుడిచేస్తాను, మిగతాదంతా క్లాత్ పెట్టి అయితే క్లీన్ చేసేసాను నీట్గా. ఇవి అయితే కానీ ఎంత అందంగా ఉంటుందో. నాకైతే కానీ ఇవి అయితే మీషోలో కూడా ఉన్నాయండి, మా అన్న వాళ్ళకి తీసుకోమన్నాను. మా పాప కానీ తీసుకొని వచ్చేసింది అనింది. అదైతే నేను నెక్స్ట్ ఖచ్చితంగా పెడతాను. తక్కువ అంటే 300 చేంజ్ తీసుకోండి, చాలా బాగుంటాయి మొహం కల్లా కూడా. ఇది నేనైతే కన్నా బోయకొండలో తీసుకున్నాను అమ్మవారు. వినాయకుడు అయితే చాలా ఏండ్లు అయితే తీసుకొని. ఇంకా తెల్లవారు 4కి లేసాను, ఇంటి ముందు నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసాను. ఇంకా మా మా పాప అయితే లేసేసి తనైతే కన్నా పూజ చేసేకి నేను తనకి చెప్పిస్తున్నాను శ్రావణ మాసంలో ఎట్లుండాలి ఏమి అనేసి. చిన్నపిల్లలు కదండి, చెప్పిస్తే అర్థమవుతుంది. ఇంకా గుమ్మం పూజ, తులసి చెట్టు పూజ తనే చేసిందనమాట. ఇంకా నేనైతే కన్నా తన పూజ చేసి తల ఆర్పుకోమన్నాను. ఇంక నేనైతే కన్నా గుమ్మం ముందరండి, ఇది మాకు దేవుని రూమ్లో గుమ్మం అనమాట. అక్కడైతే కన్నా నేను పూజ చేసేదానికి అక్కడ పసుపు కుంకుమ పెట్టి ముగ్గు పెడుతున్నాను అనమాట. మెయిన్ది అయితే కన్నా అయిపోయింది. ఇంక ఇదైతే కన్నా వేసిన లేదు, అందుకని నేను ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇంక నేను రెడీ అయిపోయినాను. అమ్మవారికి ప్రసాదంగా అయితే కన్నా లెమన్ రైస్ చేశాను. కాళ్ళకి చక్కగా నేను కూడా పసుపు రాసుకున్నాను. 2 దీపాలు పెట్టుకున్నాను, ఇంకెక్కువ పెట్టుకోవటం లేదనమాట. ఎందుకంటే ఎక్కువ పెట్టుకునేస్తే క్లీనింగ్ కూడా అట్లే ఉంటుంది. పండగ వారమే ఉంది కాబట్టి మనకి ఇంక ఎక్కువ చేయలేమని 2 దీపాలు పెట్టుకొని నేను కూడా పూజ చేసేసాను అనమాట. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఇంకా ప్రసాదం అందరం తీసుకునేసి టిఫిన్ అయితే తినేసాము. ఇంకా పూజ అయితే చాలా బాగా వచ్చింది. ఫేస్ కట్టింటే బాగుండు అనిపించింది ఆ టెంకాయకి కలసంలో. కానీ నేను అది బాగా వచ్చింది కమలంలాగానే కట్టలేకపోయాను. ఇంక ఇదే అండి గుమ్మం ముందర ముగ్గేసాను అన్నాను కదా, కొంచెం సింపుల్గా చేసేసాను అనమాట. మా పాప ఈ స్కూల్కి వెళ్ళిపోయింది. ఓకే అండి, బాయ్ అండి. శ్రావణ మాసం శుభాకాంక్షలు.